హాయ్, నేను బాలాజీ పాడా మీ ఏఐ ఎక్స్పర్ట్. వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ పైథాన్ ఫర్ డేటా సైన్స్. ఈ వీడియోలో మనం పైథాన్లో కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కమెంట్స్ అండ్ మల్టీలైన్ కమెంట్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం లాస్ట్ వీడియోలో గూగుల్ కొలాబ్ గురించి ఎండ్ టు ఎండ్ నేర్చుకున్నాం కదా. మీరు ఆ వీడియో చూసుండకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో అండ్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. ఎందుకంటే మూవింగ్ ఫార్వర్డ్ మనం రాసే ప్రతి పీస్ ఆఫ్ కోడ్ ఎవ్రీథింగ్ మనం గూగుల్ కొలాబ్లోనే వాడతాం. అసలు పైథాన్లో కీవర్డ్స్ అంటే ఏంటి? Keywords are the reserved words in Python, and we cannot use a keyword as a variable name, function name, or any other identifier. And keywords are case sensitive. So case sensitive ante enti? Let's say Python lo మన దగ్గర ఒక కీవర్డ్ ఉంది దట్ ఈస్ కాల్డ్ ట్రూ. ఓకే, అండ్ ఇదే ట్రూని నేను ఇంకొకలా రాస్తాను, ఎలాగా TRUE అని చెప్పి. సో ఇక్కడ స్మాల్ కేస్లో రాసిన ట్రూ అనే వర్డ్ ఇట్స్ నాట్ ఎ కీవర్డ్. ఎందుకంటే వాట్ ఎవర్ ద కీవర్డ్స్ దట్ వీ హ్యావ్ ఇన్ పైథాన్ మనం అందులో స్మాల్ చేంజ్ కూడా చేయకూడదు. ఇది కీవర్డ్ అయితే ఇఫ్ యూ మేక్ ఇట్ యాజ్ స్మాల్ కేస్ ఆఫ్ ట్రూ దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ కీవర్డ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు వచ్చి ఉండొచ్చు, అసలు మన పైథాన్లో కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి ఇవేంటి అని చెప్పి. సో దానికోసమే మన దగ్గర ఒక ప్యాకేజ్ ఉందన్నమాట, కీవర్డ్ అని చెప్పి. ఈ ప్యాకేజ్ అంటే ఏంటి అనే తర్వాత చూద్దాం మనం, బట్ లెట్స్ గో విత్ ద ఫ్లో. సో ఐఎమ్ డూయింగ్ ఇంపోర్ట్ కీవర్డ్. ఆ తర్వాత ఏం చేశాను, ప్రింట్ కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్. ఈ కేడబ్ల్యూ లిస్ట్ అంటే ఏంటంటే కీవర్డ్ లిస్ట్ అనమాట, కీవర్డ్ లిస్ట్. సో ఇట్ ఈస్ ఎ మెథడ్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ అండర్ దిస్ ప్యాకేజ్ కీవర్డ్. ఈ మెథడ్స్ ఏంటి, ప్యాకేజ్ ఏంటి అన్ని తర్వాత నేర్చుకుంటారు స్లోగా, సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం, వీఆర్ డూయింగ్ ఎ ప్రింట్. ఇక్కడ మన కస్టమ్ మెసేజ్ టోటల్ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్, అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం, లెంత్ ఆఫ్ కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్. సో మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర ఉన్న కీవర్డ్ లిస్ట్లో ఎన్ని ఉన్నాయో కీవర్డ్స్ అవన్నిటి లెంత్ ప్రింట్ చేయని చెప్తున్నాం అనమాట. సో అందుకే పైథాన్ అనేది చాలా ఈజీ అనమాట. ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ వీఆర్ రీడింగ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ప్రింట్ టోటల్ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ అండ్ వాట్ డూ యూ వాంట్ టు ప్రింట్, లెంత్ ఆఫ్ కీవర్డ్ లిస్ట్ అనమాట. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ ఏమైంది, సో ఫస్ట్ లైన్లో ప్రింట్ కీవర్డ్స్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్. ఇక్కడ వచ్చినాయి ఏంటి మనకి, ఫాల్స్, నన్, ట్రూ, అండ్, యాజ్, అసర్ట్. సో ఇవన్నీ కీవర్డ్స్ ఇన్ పైథాన్ అనమాట. అండ్ ఆ తర్వాత లైన్లో ఏముంది, ప్రింట్ టోటల్ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ అండ్ లెంత్ ఆఫ్ కీవర్డ్ లిస్ట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ ఆర్ 35. సో టోటల్గా పైథాన్ అనే లాంగ్వేజ్లో 35 కీవర్డ్స్ ఉన్నాయి, అండ్ ఆ కీవర్డ్స్ అన్నీ ఇవి అనమాట. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఒక క్వశ్చన్ ఇచ్చాం, ఏంటి, ఫాల్స్ ఈక్వల్ టు 1. ఈ ఫాల్స్ అనే వేరియబుల్కి 1 అసైన్ చేయొచ్చా లేదా అనేది. సో దాని యొక్క ఆన్సర్ మీకు తెలిసి ఉంటే ఓకే, లేకపోతే ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ డూ దిస్, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ ఏం చేసాం, ఫాల్స్కి 1 అసైన్ చేసాం అండ్ ప్రింట్ ఫాల్స్ అని చెప్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇట్స్ ఎ సింటాక్స్ ఎర్రర్ అండ్ యూ కెనాట్ అసైన్ టు ఫాల్స్. ఎందుకంటే ఫాల్స్ అనేది ఒక కీవర్డ్ అనమాట. ఇక్కడ చూడండి, ఫాల్స్ అనేది ఒక కీవర్డ్ అండ్ యూ కెనాట్ అసైన్ ఎనీ వాల్యూ టు ద కీవర్డ్స్. దట్ ఈస్ వాట్ హియర్ వీ హ్యావ్ ఇట్. సో వీ కెనాట్ యూజ్ కీవర్డ్ యాజ్ ఎ వేరియబుల్ నేమ్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫాల్స్కి 1 అసైన్ చేస్తున్నాం అంటే టెక్నికల్గా వీఆర్ ట్రీటింగ్ ఫాల్స్ యాజ్ ఎ వేరియబుల్ నేమ్. సో దాన్ని అలా వాడలేమన్నమాట. సో లెట్స్ సే ఫాల్స్ అనేది కీవర్డ్ కదా, ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ స్మాల్ ఎఫ్ పెడతాను అండ్ ఇక్కడ స్మాల్ ఎఫ్ పెడతాను అండ్ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ చూడండి ప్రింట్ 1 వచ్చింది. సో ఫాల్స్ అనే వేరియబుల్ లోపల 1 సేవ్ అయింది బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ కీవర్డ్. ఎందుకంటే ఒరిజినల్ కీవర్డ్లో ఏముంది, ఎఫ్ అనేది క్యాపిటల్ ఉంది, ఇక్కడ ఎఫ్ అనేది స్మాల్ ఉంది. హోప్ఫుల్లీ దట్ ఈస్ క్లియర్. అసలు పైథాన్లో ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి? ఐడెంటిఫైయర్ ఈస్ ద నేమ్ గివెన్ టు ఎంటిటీస్ లైక్ క్లాస్, ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్. In Python, it helps differentiating one entity from another అనమాట. అండ్ ఐడెంటిఫైర్ ఆర్ బేసికలీ వేరియబుల్ నేమ్స్. ఈ వేరియబుల్స్ నేమ్స్ రాయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఐడెంటిఫైర్స్ కెన్ బి కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ ఇన్ లోవర్ కేస్, అప్పర్ కేస్ ఆర్ డిజిట్స్ అండ్ అన్ అండర్ స్కోర్. అండర్ స్కోర్ తప్పితే వేరే సింబల్స్ వాడడానికి లేదు. అండ్ నెక్స్ట్, ఐడెంటిఫైర్స్ కెనాట్ స్టార్ట్ విత్ ఎ డిజిట్. వన్ వేరియబుల్ ఈజ్ ఇన్వాలిడ్ బట్ వేరియబుల్ 1 ఈజ్ పెర్ఫెక్ట్లీ ఫైన్. అండ్ థర్డ్ రూల్ ఏంటంటే keywords cannot be used as identifiers. So let's understand all of this with the coding. ఇక్కడ ఏం చేసాం, false underscore equal to 1 ఉంది, print false underscore చేసాం and it is valid because false underscore అనేది కీవర్డ్ కాదు. సో లెట్స్ సే ఇక్కడ నేను false అని పెట్టాను అనుకుందాం. సో ఈస్ దిస్ ఎ వ్యాలిడ్ వన్? నో, ఎందుకంటే false అనేది కీవర్డ్ కాబట్టి అండ్ keywords cannot be used as identifiers. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉందాం, a_b_1 equal to 10 అని చెప్పి. అండ్ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ఎ వ్యాలిడ్ వన్, బట్ లెట్స్ సే ఇక్కడ 1 తీసేసి నేను స్టార్టింగ్ లో పెట్టాను అనుకుందాం, 1 a_b_1 equal to 10 అని చెప్పి.
అండ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఇక్కడ ఏమంటుంది, ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్ బికాస్ అన్ ఐడెంటిఫైర్ కెనాట్ స్టార్ట్ విత్ ఎ డిజిట్ అనమాట. సో లెట్స్ సే 1 అండర్ స్కోర్ ఇచ్చాను అనుకుందాం, ఇప్పుడు కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు బికాస్ వీఆర్ స్టార్టింగ్ విత్ డిజిట్ 1. బట్ లెట్స్ సే ఇది కూడా తీసేసి అండర్ స్కోర్ ఏ అండర్ స్కోర్ బి అండర్ స్కోర్ అని ఇచ్చాం. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ దిస్ ఇస్ వ్యాలిడ్ 1. సో లెట్స్ సే ఇక్కడ నేను ఏం చేస్తానంటే యాడ్ చేస్తా అండ్ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ చూడండి, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్ అని చెప్పి. సో లెట్స్ సే ఈక్వల్ 10 అని ఇచ్చాం అనుకుందాం. సో దిస్ ఈస్ ఆల్సో నాట్ ఎ వ్యాలిడ్ వన్ బికాస్ ఇట్స్ సింటాక్స్ ఎర్రర్. సో ఈ 3 పాయింట్స్ అనేవి మన వేరియబుల్ డెఫినేషన్ కి రూల్స్ అనమాట. సో హోప్ఫుల్లీ దట్ ఈస్ క్లియర్. అసలు పైథాన్ లో కమెంట్స్ అంటే ఏంటి, అసలు దేనికి వాడతారు అనేది డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ సే ఇక్కడ కోడ్ ఉంది, ఏమని, ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పి. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, హలో వరల్డ్ అని వచ్చింది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాష్ ట్యాగ్ లో నేను ఏం రాశాను, ప్రింటింగ్ హలో వరల్డ్ అని రాశాను. బట్ అది మనకు ప్రింట్ అవ్వలేదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పైథాన్ అనేది ఈ ఫస్ట్ లైన్ ని కోడ్ లాగా ఇంటర్ప్రెట్ చేయట్లేదు. ఇట్స్ జస్ట్ డాక్యుమెంట్ పర్పస్ అనమాట. సో పైథాన్ లో కమెంట్స్ అనేవి ఏంటంటే, వెన్ ఎవర్ ఏ లైన్ స్టార్ట్స్ విత్ ఎ హ్యాష్, దెన్ దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ కమెంట్ ఇన్ పైథాన్. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ అగైన్ అండ్ సీ. సో లెట్స్ సే ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇంకొక లైన్ యాడ్ చేస్తా. ఇక్కడ కూడా ఏం చేస్తానంటే దిస్ ఈస్ ఫర్ టెస్టింగ్ అని యాడ్ చేసా. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా అదే వచ్చింది, హలో వరల్డ్ అని చెప్పి, బికాస్ పైథాన్ ఈస్ నాట్ ట్రీటింగ్ దిస్ యాజ్ ఎ కమెంట్. సో లెట్స్ సే ఇక్కడ నేను హ్యాష్ ట్యాగ్ తీసేసాను. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇప్పుడు ఏమవుతుంది, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. ఎందుకంటే ఇక్కడ దిస్ ఈస్ ఫర్ టెస్టింగ్ అనే లైన్ పైథాన్ కి ఏంటో అర్థం కావట్లేదు అనమాట. సో బేసికలీ కమెంట్స్ అనేవి ఏంటంటే దే స్టార్ట్ విత్ హ్యాష్ ట్యాగ్ అండ్ పైథాన్ డజంట్ ట్రీట్ దట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కోడ్. సో దట్ ఈస్ వాట్ కమెంట్స్ ఆర్ ఫర్. అసలు ఈ కమెంట్స్ ఎందుకు యూస్ఫుల్ అంటే, లెట్స్ సే మీరు ఒక పెద్ద కోడ్ రాశారు అనుకుందాం ఈ రోజు, ఒక 10 days తర్వాత 20 days తర్వాత మీరు వచ్చి మళ్ళీ కోడ్ చూసారు అనుకుందాం. బట్ సమ్ టైమ్స్ మీరు ఆ లాజిక్ మర్చిపోవచ్చు కదా. సో అలా మర్చిపోకుండా మీరు రాసిన లాజిక్ ని డాక్యుమెంట్ చేయడానికి కమెంట్స్ లో పెట్టుకుంటారన్నమాట. ఓకే, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని చెప్పి. సో కమెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డాక్యుమెంటేషన్ పర్పస్ ఇన్ పైథాన్. సో లెట్స్ సే మల్టిపుల్ లైన్ కమెంట్స్ ఎలా పెట్టాలని చెప్పి, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ మల్టీ లైన్ కమెంట్స్, మల్టిపుల్ లైన్స్ ఏ బెటర్ వే ఆఫ్ డూయింగ్ దిస్ బిలో అని చెప్పి. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది, బట్ వీ నాట్ గెటింగ్ ఎనీ ఎర్రర్స్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ట్రీటింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ కోడ్. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ తీసేస్తే దెన్ ఇట్ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ ఎర్రర్. సో చూడండి, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో లెట్స్ కీప్ దిస్ హ్యాష్ ట్యాగ్. ఇక్కడ మల్టిపుల్ లైన్స్ రాశాను, బట్ ప్రతి లైన్ కి హ్యాష్ ట్యాగ్ పెట్టాల్సి వస్తుంది నాకు. ఈజ్ దేర్ ఎ బెటర్ వే ఆఫ్ డూయింగ్ దిస్? ఎస్. సో అలాంటప్పుడే దెన్ వీ హ్యావ్ దిస్ ట్రిపుల్ కోట్స్ అనమాట. సో పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ట్రిపుల్ కోట్స్ వాడారు అని అనుకుంటే దాని లోపల ఉండే కంటెంట్ అంతా ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ట్రీటెడ్ యాజ్ ఎ కమెంట్స్. అండ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు త్రో మీ ఎనీ ఎర్రర్. ఇట్ జస్ట్ ప్రింట్ అయింది అంతే, అంతకుమించి ఏం కాలేదు ఇక్కడ. సో లెట్స్ సే ప్రింట్ హలో వరల్డ్ అని కొడతా అండ్ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. హలో వరల్డ్ వస్తుంది, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కోడ్. సో పైథాన్ లో ఎప్పుడైనా సరే ట్రిపుల్ కోట్స్ లోపల పెట్టిన ప్రతి టెక్స్ట్ మల్టిపుల్ లైన్స్ లో ఉన్నా సరే ఆల్ ఆఫ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఎ కమెంట్స్. సో లెట్స్ సే నాకు సెంటెన్స్ ఉంది, దాట్స్ ఇంపాసిబుల్. సో ఇప్పుడు దీన్ని కమెంట్ లో పెట్టాలని అనుకుందాం. సో నాకు ఫస్ట్ ఆప్షన్ ఏంటి, హ్యాష్ ట్యాగ్ పెట్టచ్చు, కమెంట్ అయిపోతుంది. లేదు, నేను ట్రిపుల్ కోట్స్ పెట్టాలనుకుందాం, ట్రిపుల్ కోట్స్ పెట్టి ఇక్కడ దీన్ని కమెంట్ చేయొచ్చు. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ ఏమైంది, ట్రిపుల్ కోట్స్ పెట్టాం, దట్ ఈస్ వై ఈ మధ్యలో సింగిల్ కోట్ ఉన్నదానికి డిస్టర్బెన్స్ అవ్వలేదు. అండ్ ఇది ఎప్పుడు వాడతారు, ఎలా వాడతారు అనేది చూద్దాం. సో లెట్స్ సే నా దగ్గర ఫంక్షన్ ఉంది అనుకుందాం, ఎడిషన్ ఆఫ్ 2 numbers. ఈ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎలా వాడాలని తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తాం, డిఫైన్ యాడ్ 2 numbers a, b అండ్ రిటర్నింగ్ a plus b. ఇదంతా మనం తర్వాత నేర్చుకుంటాం డీటెయిల్ గా, సో డోంట్ వరీ. ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రింట్ ఈ ఫంక్షన్ ని కాల్ చేసి 2 numbers పాస్ చేస్తున్నాం. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ ఏమొచ్చింది, అవుట్పుట్ 5 వచ్చింది. సో ఈ ఫంక్షన్ చూసినప్పుడు ఎవరికన్నా ఏం చేసామని అర్థం కావాలి అని అనుకుంటే అలాంటప్పుడే కమెంట్స్ బాగా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, దిస్ ఫంక్షన్ టేక్స్ 2 values a and b అండ్ రిటర్న్స్ సమ్ ఆఫ్ a plus b. సో బేసికలీ ఇక్కడ ఏం చెప్తున్నాం, ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, రెండు వాల్యూస్ తీసుకుంటుంది అండ్ రిటర్న్ సమ్ ఆఫ్ a plus b అని చెప్పి. సో బేసికలీ కమెంట్స్ ఆర్ యూజ్ ఫర్ డాక్యుమెంటేషన్ పర్పస్ ఇన్ పైథాన్. అండ్ ఈజ్ దర్ బెటర్ వే ఆఫ్ డూయింగ్ దిస్? ఎస్, అదే ట్రిపుల్ కోట్స్ అనమాట. ట్రిపుల్ కోట్స్ లో మీరు ఎంతైనా రాయొచ్చు, ఎంత పెద్ద పారాగ్రాఫ్ అని రాయొచ్చు. లెట్స్ సే ఇలా రాసాం, అండ్ దిస్ ఈస్ ఫర్ టెస్టింగ్ పర్పస్. అండ్ లెట్స్ సే వీ కెన్ యాడ్ వన్ మోర్ లైన్, దిస్ ఈస్ ఫర్ టెస్టింగ్ పర్పస్. అండ్ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. అండ్ ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది వితౌట్ ఎనీ ఇష్యూస్. సో బేసికల్ గా మీరు ఏదైతే హ్యాష్ ట్యాగ్ లో పెట్టి రాస్తారో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కమెంట్ ఇన్ పైథాన్. అండ్ వాట్ ఎవర్ దట్ ఈస్ ఇన్ కమెంట్, పైథాన్ విల్ నాట్ ట్రీట్ ఇట్ యాజ్ అ కోడ్.
అండ్ మల్టీ లైన్ కమెంట్స్ పెట్టాలనుకుంటే ట్రిపుల్ కోట్స్ లో పెట్టి చేయొచ్చు. ట్రిపుల్ సింగిల్ కోట్స్ కానీ ట్రిపుల్ డబల్ కోట్స్. అండ్ మీరు ఈ వీడియో చూసి కొత్తగా ఏమైనా నేర్చుకుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.